ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 1. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 135 మరియు 136 కీర్తనలు, సాయంత్రం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు ఈ ఉదయకాలములో తోడై ఉండునుగాక. ఈరోజు ఒక నూతన మాసంలోకి మనం అడుగుపెట్టాం. గడిచిన నెలంతా ప్రభు తన రెక్కల క్రింద మనల్ని చేర్చుకొని, మనల్ని ఆదరించి, మనకు సేద తీర్చి, ఈ రోజున మనం ఎలా ఉన్నామో ఆ విధంగా ఆయన తోడుకొని తీసుకుని వచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా మనలను విడనాడువాడు కాడు. గడిచిన సంవత్సరములలో దేవుడు మీ జీవితములో ఏ విధంగా తన కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా ఈ మాసం ప్రారంభ దినము నుండి దేవుడు అంతకంటే గొప్పగా మీ జీవితాలలో తన మహిమగల కార్యములను జరిగించుకుంటూ రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలములో ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 24వ చరణం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసాపు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాటలే ఈ 73వ కీర్తన. ఈ 73వ కీర్తన 24వ చరణములో ఆసాపు దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. నా ప్రియమైన వారలారా, ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆలోచనల చేత మిమ్మల్ని విజయవంతంగా నడిపించబోతున్నాడు. గతించిన మాసములలో దేని కొరకు మీరు ప్రయాసపడ్డారో, దేని కొరకైతే మీరు ఎదురు చూశారో, దేని కొరకు నిరీక్షించి నిరుత్సాహపడిపోయారో, దేవుడు ఈ మాసములో దానికి ఒక ముగింపును పలకబోతున్నాడు. దేవుడు అద్భుతమైన రీతిలో జయమును ఇవ్వబోతున్నాడు. తప్పకుండా మీ ఆటంకములన్నీ అవి ఇట్టే ఎగిరిపోతాయి. దేవుడు తన మహిమలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విజయవంతమైనటువంటి ఆ త్రోవలో మిమ్మల్ని తోడుకొని వెళ్ళడం మీరు ఆత్మలో విశ్వాసంతో చూడండి. మీరు దానిని ఒప్పుకోలు చేయండి. ఒక విడుదల ఈ మాసంలో మీకు జరగబోతుంది. ఒక కార్యం దేవుడు మీ యొద్దకు తోడుకొని రాబోతున్నాడు. మీరు మీ నోటి నిండా నవ్వుతో ప్రభువుని స్తుతించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన మహిమ చేత మిమ్మల్ని నడిపించడం ఎంత అద్భుతం. ఆయన ఆలోచన నిన్ను నడిపించగలిగితే నీ యొక్క జీవితం అది దీవెనకరంగా మారుతుంది. నీవు అనేకమైన అగాధాలని, అవాంతరములని, ఆటుపోటులని, కొండలను, మెట్టలను దాటుకుంటూ వెళ్ళగలుగుతావు. దేవుడే నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన త్రోవలో నువ్వు వెళుతూ దేవుని మహిమను అనుభవిస్తూ కృప వెంబడి అధికమైన కృపను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్న తరుణంలో నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడిన అనుభవంలో ప్రభువారికి నిన్ను నీవు అప్పగించుకొనుము. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు.
ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, మీ ఆత్మ బలముతో, మీ ఆత్మ శక్తితో మమ్మలను నింపండి. ఈ సెప్టెంబర్ మాసం ప్రారంభ దినమున మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విజయవంతమైన మార్గములో మీరు మమ్మల్ని నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.